మిత్రులారా, ఆనాడు కాళేశ్వరం కడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు లేఖలు రాసింది అబద్ధమా? ఇలా ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ నీటిపారుదల శాఖగా వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు పంపిస్తే ఆయనే అస్వాస్థాలతో రాసిన లేఖలు నిజం కాదా? ఆయన పెట్టించిన కేసులు నిజం కాదా? రేవంత్ రెడ్డి నాటి కాళేశ్వరం కడుతున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నది నిజం కాదా? అందుకే మిత్రులారా కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే కాళేశ్వరం కడదామని కట్టిర్రు. అంత తొందర కట్టడానికి కారణం రేవంత్ రెడ్డి అనే నీచుడే. అందుకే కట్టిర్రు. ఓపెన్ గా చెప్తున్నా. ఇంకేమంటుంది మిత్రులారా, కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. తెలివి ఉన్నదా, సోయున్నదా, సిగ్గున్నదా? నువ్వు ఇచ్చినటువంటి ఘోష్ కమిషను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, సీఎం అంటే ప్రభుత్వం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాడు. ఇంకా కేసీఆర్ ఎక్కడిది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తావు? అసత్యాలతో అర్ధసత్యాలతో తెలంగాణ ఇంకెన్ని రోజులు ఆగం చేస్తావు? ఇంకెన్ని రోజులు మసి పూసి మారడిగా చేస్తావు రేవంత్ రెడ్డి? అందుకే చెప్తున్నా, ఇవాళ కొంతమందికి సోయలేని సన్నాసులు నవ్వుతుంటారేమో. రేపు తెలంగాణ బిడ్డలు, సోయికొచ్చిన బిడ్డలు, నువ్వు బతికుండవు నాకు తెలిసి నీ పాపాలకి. నువ్వు చనిపోయినాక కూడా తెలంగాణ ద్రోహిగా నీ పేరు రాస్తారు. నీకు సహకరించిన ప్రతి ఒక్కరిని రాస్తారు, గుర్తుపెట్టుకుంటారు.